హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మన రిషి అయితే ఇంకా లేవలేదు. సో మన రిషి లేచే లోపే నేను తనకి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి రాగి జావా చేస్తున్నాను. తాగమ్మా, లాల తాగాలే. రిషికి వాటర్ తాపడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే అస్సలు తాగడు. తాగమంటే ఎలా అల్లరి చేశాడో మీరే చూశారు కదా. వాటర్ తాగడం అయిపోయాక వాడి బాటిల్ క్యాప్తో ఆడుకుంటున్నాడు. క్యాబ్ పెడుతున్నావా బేటా? క్యాబ్ పెట్టు. వస్తుందా? అయ్యో పడిపోయిందా? మళ్ళీ తీసుకో ఇదిగో పెట్టు, మళ్ళీ పెట్టు. క్యాబ్ పెట్టు. వస్తుందా? వచ్చలే. అయ్యో ఇంకా మన రిషికి తినిపించేస్తున్నాను. రిషికి తినిపించేటప్పుడైతే రైమ్స్ పాడుతూ ఇంకా వాడితో మాట్లాడుతూ ఆడుకుంటూ అయితే తినిపించేస్తున్నాను. ఇక్కడ రిషి చూడండి ఎలా ఆడుకుంటున్నాడో అసలు. ఓన్ చేస్తున్నారు మీరు? రిషి నాన్న ఏం చేస్తున్నారమ్మా? ఆనియన్స్ తీసుకుంటున్నారా మీరు? ఏం చేస్తున్నారు చెప్పు. ఆనియన్స్ కావాలా మీకు? ఆనియన్స్ కావాలా? ఒక్కటి సరిపోదా బేటా? ఎన్ని కావాలి మీకు? నో. ఇంకా రిషికి బౌల్స్ ఇచ్చేసాను, ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మాకు టిఫిన్ అయితే నేను రెడీ చేసేస్తున్నాను. టిఫిన్ వచ్చేసి పోహా చేస్తున్నాను. అది సన్న అటుకులతో చేస్తున్నాను. ఈ ప్రాసెస్ని సింపుల్గా చెప్పేస్తాను చూడండి. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు, శనగపప్పు వేసుకొని అవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా పల్లీలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ వేసుకొని మంచిగా గోలాక కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా సన్న అటుకులతో డైరెక్ట్గా వేసేయాలి. ఇంకా అటుకులు బాగా మిక్స్ చేసుకొని లైట్గా వాటర్ని 2-3 టైమ్స్ స్ప్రింకిల్ చేసుకోవాలి. అంతే, వేడి పోహా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా రిషిని అయితే ఫ్రెష్ అప్ చేశాను. రిషికి బాగా చేసిన వెంటనే నిద్రపోవడం అయితే అలవాటు. అట్లీస్ట్ ఒక 1/2 అవర్ టు 1 అవర్ అయినా బాగా పడుకుంటాడు. సో నేను ఈ లోపు అయితే ఉగ్గు ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను. యాక్చువల్గా నేను ముందు రోజే ఉగ్గు కోసం అయితే పప్పులు, రైస్ నానబెట్టి ఆరబెట్టేశాను. సో ఇప్పుడైతే ఉగ్గు కోసం ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. వాటిని వేయించి పక్కకి పెట్టేసుకున్నాను. అవి చల్లగయ్యాక పౌడర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా రిషి లేచాక లంచ్ చేసేసి బేగం బజార్కి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. కానీ ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ ఉండే అసలు. సో రిషికి ప్రీ బర్త్డే సెలబ్రేషన్కి అయితే డెకరేషన్ ఐటమ్స్ కోసం అయితే వెళ్ళాం. కానీ ఆ ట్రాఫిక్ వల్ల మళ్ళీ రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. సో ఇంకా అక్కడ నుంచి డ్రై ఫ్రూట్స్ ఒక్కటే తీసేసుకున్నాము. ఇంకా బేగం బజార్ నుంచి కరాచీ బేకరీకి అయితే వెళ్ళాము. అక్కడ మేమైతే ఒక పేస్ట్రీ ఇంకా పఫ్ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా అక్కడే తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. థ్యాంక్ యూ.